హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీకు ఈరోజు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, కొన్నిసార్లు మనం నిర్దాక్షిణ్యంగా, నిష్కారణంగా నిందల పాలు, అవమానాల పాలు అవుతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మనం బాధపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం దేవుని వైపుకి చూసినట్లయితే మన నిందల్ని, అవమానాల్ని ఆయనే ఘనతగా మారుస్తారు. అలానే మనం ఎవరినైనా సరే అనవసరంగా నిందించడం, అవమానపరచడం లాంటివి చేస్తున్నామా అనేది కూడా గమనించుకోవాలి. మనం ఒకరి దగ్గర మంచి అవ్వాలని ఇంకొకరిని చెడు చేసేలాంటివి ఏమైనా చేస్తున్నామా? అయితే జాగ్రత్త. దేవుని వాక్యంలో ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో దాన్ని కోయక తప్పదు. మనం ఎవరినైనా మోసం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ మోసం మనకి ఎదురవుతుంది. మనం ఎవరి విషయంలో అయినా సరే చెడు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ చెడు మనకు ఎదురవుతుంది. మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసేటివి కానీ ఎవరు చూడట్లేదు అనే భ్రమలో ఉన్నట్లయితే గమనించండి, దేవుడు అన్నీ చూస్తున్నారు. మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడు వింటున్నాడు. మనం ఏం చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. తీర్పు దినాన మనం ప్రతి దానికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మన నోటి మాటలు, మన చేతలు జాగ్రత్తగా ఉండాలి.